హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వెల్లుల్లి కారం పెట్టి గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. ఆ కాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా 4 పక్షాలుగా చేసేసుకొని, పెద్ద కాయలైతే కన్నా కాస్త 6 పక్షాల్లాగా చేశాను. తొందరగా వేగుతుందని. ఒకసారి పుచ్చు అది చూసేసుకొని రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను అనమాట. వెల్లుల్లి కారం కదా! మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అవి రెబ్బలుగా చేసేసుకుని, మన ఆమల దోస ఉంటుంది కదా! దాంట్లో వేసి ఒకసారి అలా కచ్చపచ్చగా అనమాట. కచ్చపచ్చగా నూరేసుకోవాలి. నూరేసుకున్నాం కదా! అది తీసి ప్లేట్లో వేసేసుకుందాం. నేను మామూలుగా కాయలు కడిగేసి పక్షాలు తరిగి పెట్టుకున్నాను. మళ్ళీ అవి నీళ్ళల్లో వేసామనుకోండి, ఈ కారం కూరేటప్పుడు ఆ నీళ్లు కారిపోతూ ఉంటాయన్నమాట. అట్లా తొందరగానే చేసేస్తాం కాబట్టి కండ్రేమి ఎక్కువ. అందుకని అలా పెట్టుకున్నాననమాట. మళ్ళీ నీళ్ళల్లో వేసి అదంతా కారిపోయి, వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాం కదా! కచ్చపచ్చగా నూరి దానికి సరిపడా కారం, ఆ కాయలకి సరిపడా కారం అనమాట. మనం ఎంతైతే కూర దలుచుకున్నామో అందుకు సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, మనం ఉప్పు తర్వాత అయినా రుచి చూసుకోవచ్చు ఒకసారి, కంగారేం లేదు. ధనియాల పొడి, మనం కారం ఎంత తీసుకున్నామో ధనియాల పొడి కూడా అంతే తీసుకోవచ్చు. ఉప్పు, కారం, ధనియాల పొడి, దంచిన వెల్లుల్లిపాయ, కొంచెంగా పసుపు, అంతే. ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకుని పైనుంచి కిందకి ఆ వెల్లుల్లిపాయలు నలుపుకుంటూ, అసలు కూర అయితే భలే టేస్టీగా వచ్చిందండి. చాలా బాగుందన్నమాట. వంకాయ తినని వారు జనరల్గా ఉండరు. తినని వారు కూడా టెంప్ట్ అయిపోయి తినేస్తారనమాట. అంత బాగా వచ్చింది కూర. సింపుల్గానే అయిపోతుంది. మనం ఏం హైరాణ పడక్కర్లా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. కానీ కూర మటుకు చాలా రిచ్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నూనె అన్నమాట, 1 టేబుల్ స్పూన్ నూనె అట్లా చిలకరించి, ఆ పొళ్ళన్నీ ఉన్నాయి కదా దాన్ని అట్లా కలిపేస్తా. ముద్దలాగా వస్తుందన్నమాట కొంచెం. ఇప్పుడు ఈ దశలో ఏం చేస్తారంటే కొంచెం రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, ఇంకేం వేయక్కర్లేదు. ఒకవేళ తక్కువైంది అనిపిస్తే కన్నా మీరు ఇప్పుడు సవరించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా కూరేసేద్దాం వీటిల్లో. చక్కగా నిండా కూరేసుకొని రెడీగా పెట్టుకుంటే, బాండి పెట్టుకోవటం, నూనె కాగంగానే ఇవి వేసేయటం. అసలు చాలా ఈజీగా అయిపోతుంది. వంకాయలు ఇంకా నవనవలాడుతూ లేతగా ఉన్నాయా, ఇంకా అసలు 5 మినిట్స్‌లో మీ కూర రెడీ అయిపోతుందనమాట. మీకు ఇంకా రైసు ఆ కుక్కర్‌లోంచి ఉడికి రావడం ఇంకా టైం పడుతుంది గానీ, కూర తొందరగా అయిపోతుంది. నిమిషాల్లో అన్నం, కూర, పప్పు రెడీ అయిపోతాయి కుక్కర్‌లోంచి. ఆ రకంగా అయిపోతుందనమాట కూర, శ్రమ పడకుండగా. ఇది చక్కగా అన్నంలోకి తినొచ్చు. మనం రాత్రిపూట ఏ చపాతీలో చేసుకుంటాం కదా పూరీలు, దాంట్లో కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. అసలు మీరు చూడండి ట్రై చేసి. చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి.
ఈ రకమైన కూర చేసుకోవటం. ఇంకా రకరకాల వంకాయలు కూడా దొరుకుతాయి కదా! ఏ రకమైన వంకాయ కన్నా బావుంటుందనమాట ఇది. నాకు ఇవాళ ఇది చిక్కింది. ఈ రకం వంకాయ. అందుకని నేను ఇలా చేశాను అనమాట. ఇట్లా అన్నీ కూరేసుకుందాం ఒకసారి. కూరేసుకుని రెడీ పెట్టుకుందాం. నేను చేసిన కారం కరెక్ట్‌గా సరిపోయిందండి. మీకు ఇంకా కాస్త గ్రేవీలాగా కావాలనుకుంటే కానీ ఇంక కొంచెం ఎక్కువ కలుపుకోండి కారం. నాకు ఆ కారం సరిపోయింది కూరంగా. ఇంక నేను ఎక్స్‌ట్రా పైనంటూ ఏం వేయలేదు. చక్కగా ఆ కాయల్లో కూరిన కారమే చక్కగా అన్నం అంతటికి సరిపోయిందనమాట. బుజ్జి బుజ్జి కాయలున్నాయి, బండ బండ కాయలున్నాయి, పెద్ద పెద్దవి. బండకాయలు ఎప్పుడైనా సరే మధ్యలో వేసేస్తే తొందరగా అయిపోతాయి. ఈ చిట్టికాయలు అంచులెంబటేసిన మూకుళ్ళు అసలైనా వంకాయ తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఏదేటేసినా పర్వాలేదు. చూసారా కరెక్ట్‌గా సరిపోయింది. ఇక బుజ్జికాయ ఒక దాంట్లో కూరేసి బాండీ పెట్టుకుందాం. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. మనం మిక్సీ గిక్సీ ఏం పెట్టక్కర్లేదు. శుభ్రంగా ఉప్పు, కారం, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు ఉన్నాయంటే కలిపేసుకోవటం, ఒక్క నూనె చుక్క చిలకరించుకోవటం, కూరేసుకోవటం. అసలు ఎంత టేస్ట్‌గా వచ్చిందో దిష్టి తగిలేట్టుగా. చాలా బాగొచ్చింది ఈ కూర. ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం కదా! ఒకసారి నేను చెయ్యి కడిగేసుకుంటాను. కారం చెయ్యి కదా! బాండీ పెట్టేశాను. వేడెక్కనిద్దాం కాసేపు. ఏ నూనెైనా వేసుకోవచ్చండి. సన్‌ఫ్లవర్ కానీ, గ్రౌండ్ నట్ కానీ మీ దగ్గర ఏ నూనె ఉంటే అది వేసుకోండి. ఫలానా నూనె అని ఏం లేదు. వేడెక్కింది నూనె. ఊరికే 4 అంటే 4 మెంతి గింజలు వేసాను. కాసంత జీలకర్ర, ఒక స్పూనుడు కాసంత వేగుతుండగా ఎండుమిరపకాయలు వేద్దాం. ఊరికే 2, 3 ఎండుమిరపకాయలు. కాసంత కరివేపాకు. కాస్త పోపు వేగాక కరివేపాకేసి మూత పెట్టేసేద్దాం. లేదంటే ఇల్లంతా చిందుతుంది. వేగింది పోపు. ఆ కరివేపాకు చిందిందంటే చాలు గచ్చంతా నూనె జిడ్డు మనం నడుస్తుంది. ఒకసారి అలా మూత పెట్టేసుకుంటే మొత్తం చిందకుండా ఉంటుంది, అట్లీస్ట్ కింద వరకు. ఇప్పుడు ఏం చేద్దామంటే తీసేసి ఈ వంకాయలు ఉన్నాయి కదా కూర పెట్టుకున్నవి చక్కగా నూనెలో అమరుద్దాం. అమర్చినట్లుగా పెడితే కాయలు కాయలు బలంగా ఉంటాయన్నమాట. ఒకసారి అన్నీ అలా పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం. పెట్టేసి కాసేపు ఉంచేద్దాం. ఇంకా దీంతో ఏం పని లేదు, మిగతా పని చేసుకోవచ్చు మనం. సిమ్లో పెట్టేసి అట్టు పెట్టుకుంటే చిన్నగా కింద నుంచి మగ్గుతూ వేగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ స్టీల్ ప్లేట్ పెట్టుకుందాం అనుకుంటే కానీ కాస్త
నీ నీళ్లు పోసేసి స్టీల్ ప్లేట్లో మూత పెట్టుకోండి. మాడిపోకుండా ఉంటుంది కింద అడుగంటకుండా కారం. ఒకసారి చూసి తిప్పలేదు కదా అసలు మనం మొదటి వేసిన మీదట. ఇప్పుడు ఒక్కసారి కాయలు అటు ఇటు తిప్పుకుందాం. చూసారా అప్పుడైనా వెంటనే మగ్గిపోయి కింద వైపు ఇట్లా అన్నీ ఒకసారి కాస్త నాజుగ్గా అలా తిప్పేసుకుందాం. ఇప్పుడే కాయ చెదరదులేండి, ఇంకా ఇప్పుడే కదా వేసి కొంచెం అటు ఇటు మగ్గింది. కాస్త రెండు వైపులా మగ్గింది అనుకోండి, అప్పుడు కొంచెం నాజుగ్గా తిప్పాల్సి వస్తుంది కాయ చెదిరిపోకుండా. అట్లా కాయగా ఉంటే బాగుంటుంది కదా. అన్నీ ఒక్కసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. నీళ్ళు గిళ్ళు ఏం పోయొద్దండి, యాజ్ ఇట్ ఈస్గా అట్లా ఉడకనిచ్చి వేగనిస్తేనే బాగుంటుందన్నమాట ఆ కారం. మళ్ళీ నీళ్ళు పోసామనుకోండి ఆ గింజలు కండ్రంతా వచ్చేసి టేస్ట్ అంతా పోతుందన్నమాట. అస్సలు నీళ్ళు అనేవి పోయొద్దు. ఆ పైనుంచి పడుతున్నాయి కదా, ఎప్పటికప్పుడు పడితే ఎగిరిపోతాయి అన్నమాట. కూర వేగుతూ ఉంటుంది, మగ్గుతూ ఉంటుంది. లేదంటే ఇందాక నేను చెప్పినట్లు అట్లా ప్లేట్లో నీళ్లు పోసన్నా పెట్టుకోండి. కూరలో మటుకు అస్సలు నీళ్లు పోయొద్దు. ఇట్లా మీరు చేసుకుంటే కానీ వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకుందాం. మీరు ఉప్పు సరిగ్గా వేసుకుని చక్కగా ఇట్లా నూనె మీద మగ్గించుకున్నారంటే వారం రోజులు నిల్వ ఉంటుంది కూర. ఇంకొకసారి అలా తిప్పేసుకుందాం. కాస్త కావాలంటే లోపలివి బయటికి, బయటివి లోపలికి అట్లా మార్చుకుంటే హీట్ ఒకవేళ రాకపోయినా కూడా అన్ని వైపులకి సరి సమానంగా వస్తుంది అనమాట. ముక్కలు అట్లా మార్చుకుంటూ ఉంటే. మళ్ళీ మూత పెట్టేసి ఇంకోసారి మగ్గించుకుందాం. నేను చాలా సిమ్లోనే పెట్టాను, ఊరికే 400లోనే పెట్టాను అసలు. ఎందుకంటే మనం ఇతరత్ర పని చేసుకుంటూనే ఉంటాం కదా, కంగారు ఏముంది ఇప్పుడు. హైలో పెట్టేసి అది మాడిపోయి వేగ కారం మాడిపోయి ఇదంతా ఎందుకు, చక్కగా సిమ్గా మన కొన్ని టేస్టీగా రావాలనుకుని హాయిగా ఉండాలి తినటానికి అనుకుంటే కనుక కొంచెం టైం కేటాయించాల్సింది అనమాట కొన్నిటికి. ఏదో గబగబా చేసామా అక్కడ పెట్టేసామా అంటే ఆ టేస్టు రాదు, మనం హాయిగా తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇంకొకసారి అలా తిప్పేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది, ఎందుకంటే ఇది కూడా వేగిపోయినాయి, చక్కగా మెత్తబడిపోయినాయి. చాలా ఇక అయిపోయినట్లే. అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా అట్లా వేయించుకున్నాం అనుకోండి, కాస్త టైం తీసుకుని మనకి బాగా వచ్చింది కూర అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. కింద కారం కూడా చక్కగా నెమ్మదిగా వేగి చూసారా మాడిపోకుండా. ఇదండి ఇవాళ నేను చేసిన కూర. అసలు ఎంత బాగా వచ్చిందో అసలు కూర. మీరు కూడా ఒకసారి చేసుకోండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.